వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే AMD వాళ్ళది Ryzen 5 5500 ప్రాసెసర్ ఏదైతే ఉందో కొంటే మీకు ఎక్కడ లాభం వస్తుంది అనే దాని మీద ఈ వీడియోలో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫస్ట్ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే అమెజాన్ వాళ్ళ పిక్ నుంచి చూపిస్తున్న ప్రాసెసర్ యొక్క ప్రైస్ చూసుకుంటే 7000 రూపీస్ ఉంది. ఆబ్వియస్గా ఇది ఓల్డ్ జనరేషన్ ప్రాసెసర్ అన్నమాట బై. సో ఓల్డ్ అంటే సింపుల్గా ఏం లేదు, Zen 3 ఆర్కిటెక్చర్ మీద ఉంది. 6 కోర్ 12 థ్రెడ్స్తో పాటు కూడా వస్తుంది. ఈజీగా చెప్తున్నా కదా, నేను కూడా 6 కోర్ 12 థ్రెడ్ ప్రాసెసర్ యూజ్ చేస్తున్నాను. లైవ్ స్ట్రీమ్ చేసుకోవచ్చు, గేమింగ్ వీడియోస్ చేసుకోవచ్చు లో సెట్టింగ్స్లో. అండ్ ఆల్సో అంటే గ్రాఫిక్ కార్డ్ని బట్టి కూడా లో సెట్టింగ్స్ కానీ మీడియం సెట్టింగ్స్లో కానీ మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ పొందొచ్చు అనమాట. ఎడిటింగ్కి కూడా బాగుంటుంది. బేస్ ఫ్రీక్వెన్సీ 3.6 GHz, బూస్ట్ 4.2 GHzకి అవుతుంది. 65 వాట్స్ పవర్ కన్జంప్షన్ బై. 19 MB క్యాష్ ఫైల్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఇక్కడ మదర్ బోర్డ్స్ చూసుకుంటే బై కంపాటబిలిటీ మదర్ బోర్డ్ చూసుకుంటే మాత్రం X570, X470, X370, B550, B450, B350, A520 మదర్ బోర్డ్స్ కంపాటబిలిటీ ఉన్నమాట బై. చిప్ సెట్ మదర్ బోర్డ్ మోడల్ నెంబర్స్ అవి. అండ్ ఆల్సో విండోస్ 10, 11, RHL, Ubuntu, లినక్స్ అన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్కి కూడా ఈ ప్రాసెసర్ అయితే సపోర్ట్ చేస్తుంది అన్నమాట. మంచి ఇన్స్ట్రక్షన్ సెట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఆల్సో ఇక్కడ మంచి విషయం ఏంటంటే AMD వాళ్ళ పీసీస్లో పర్చేస్ చేస్తే మీకు ప్రాసెసర్తో పాటే రేట్ స్టెల్త్ కూలర్తో పాటు కూడా వస్తుంది. అప్పుడు మంచి హీట్ అనేది కంట్రోల్ చేస్తుంది అనమాట. అండ్ ఇక్కడ కమింగ్ టు ఇన్స్ట్రక్షన్ సెట్స్ గురించి చూసుకుంటే AVX2 అండ్ SSC 4.1, 4.2, SSC 4, SSC 3తో పాటు కూడా వస్తుంది అనమాట. ఆబ్వియస్గా బై ఒక మంచి విషయం, అన్ని మంచి విషయాలు అంటే ఒక డ్రాబ్యాక్ ఏంటంటే బై 3 years ఓల్డ్ ప్రాసెసర్ అనమాట. స్టిల్ ఇక్కడికి మీకు ఆఫ్లైన్ దొరికిపోతుంది. అండ్ ఇక్కడ PCI 3.0తో పాటు కూడా వస్తుంది. అది 2-3 డ్రాబ్యాక్స్ అనుకోవచ్చు బై. అండ్ ర్యామ్ వచ్చేసరికి అయితే 3200 MHz ర్యామ్తో పాటు వస్తుంది. డ్యూయల్ ఛానల్ మెమరీ సపోర్ట్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఇంకొక డ్రాబ్యాక్ ఏంటంటే బై కంపల్సరీ గ్రాఫిక్ కార్డు ఉండాలన్నమాట డిస్ప్లే రావడానికి. ఇవన్నిట్లో డ్రాబ్యాక్ ఉంటే మంచి విషయం ఏందన్నా అంటే లాభం ఏడొస్తుందన్నా అంటే మీకు 7000 రూపాయలకి 6 కోర్ 12 థ్రెడ్ ప్రాసెసర్ వస్తుంది. ఫ్యూచర్లో మీకు గేమింగ్కి ఎడిటింగ్కి 6 కోర్ 12 థ్రెడ్ ప్రాసెసర్ ఈజీగా బెనిఫిట్ అవుతుంది అన్నమాట. సో ఈ ప్రైస్ కేటగిరీకి 6 కోర్ 12 థ్రెడ్ ప్రాసెసర్ ఎవరు ఇస్తలేరు. స్టిల్ బాక్స్ పీస్ వస్తుంది, ఓఎం కూడా కాదు, మిగతా ట్రేసీ పీస్. సో అందువల్ల ఈ ప్రాసెసర్ తీసుకోమని అయితే నేను రికమెండ్ చేస్తాను. అండ్ ఇది చాలా వాల్యూ ఫర్ మనీ అయితే నేను అంటాను. సో అందుకే ఇది తీసుకోమని అయితే నేను రికమెండ్ చేస్తున్నాను. మీకు ఇక్కడ లాభం వస్తుంది, కోర్స్ కాడ పర్ఫార్మెన్స్ కూడా మీకు లాభం వస్తుంది అనమాట. అండ్ క్యాచ్ ఎంఏ ఫైల్ కూడా అండ్ బడ్జెట్లో కూడా వస్తుంది ప్రైస్ టు వాల్యూలో, కాబట్టి తీసుకోమని అయితే రికమెండ్ చేస్తున్నాను నేను. సో ఇదన్నమాట బై ఈ స్మార్ట్ ఫోన్ మీద నా ఒపీనియన్. నచ్చింది మంచి లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.